హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 10 అయినటువంటి కోనిక్ సెక్షన్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు పారాబోలాకి సంబంధించి ఎక్సైజ్ 10Bలో రోమన్ నెంబర్ 2లో 2, 3, 4 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసే ముందు మనం ఒకసారి పారాబోలా గురించి చూద్దాము. పారాబోలా అంటే ఏం చెప్పుకున్నామమ్మా, ఏదైనా ఒక ఫిక్స్డ్ పాయింట్ ఫిక్స్డ్ లైన్ నుంచి ఈక్వల్ డిస్టెంట్ అంటే రెండింటి నుంచి సమాన దూరంలో ఉన్న సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నిటినీ మనం ఏం చెప్తామన్నాం, పారాబోలా కదా. సో ఈ ఫిక్స్డ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ ఫిక్స్డ్ పాయింట్ని ఫోకస్ అని అంటాం, అండ్ ఫిక్స్డ్ లైన్ ఏమంటాం, డైరెక్ట్రిక్స్ అంటాం. ఓకే, అండ్ ఏదైతే లైన్ ఫోకస్ ద్వారా పాస్ అవుతూ డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్గా ఉందో ఆ లైన్ ఏమంటామంటే యాక్సిస్ అంటారు. ఓకే, యాక్సిస్ అనేది ఏంటమ్మా, ఫోకస్ ద్వారా పాస్ అవుతూ డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అండ్ యాక్సిస్ పారాబోలా ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో ఆ పాయింట్ అనేది వర్టెక్స్ అవుతుంది. ఇదే కదా డెఫినేషన్ తెలుసుకున్నాం. అదేవిధంగా మనం పారాబోలా యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఎప్పుడు తెలుసుకున్నాం, వర్టెక్స్ అనేది 0,0 అంటే ఆరిజిన్ అయినప్పుడు ఏ విధంగా ఉంటాయి అంటే ఇప్పుడు చూడండి, y² = 4ax, y² = -4ax, నెక్స్ట్ అదేవిధంగా x² = 4ay, x² = -4ay. ఇవన్నీ ఏంటి, పారాబోలా యొక్క స్టాండర్డ్ ఫామ్ ఈక్వేషన్స్. ఓకే, అయితే y² = 4ax అయినప్పుడు ఫోకస్ అనేది ఏమవుతుందమ్మా, ఫోకస్ a,0 అవుతుంది. డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది, x = -a అవుతుంది. అక్కడ వర్టెక్స్ అనేది ఏంటి, ఆరిజిన్. మనం స్టాండర్డ్ ఈక్వేషన్స్ అన్నీ ఎక్కడ తెలుసుకున్నాం, వర్టెక్స్ అనేది ఆరిజిన్ అయినప్పుడు. ఓకే, అండ్ ఇక్కడ y² = 4ax అయినప్పుడు యాక్సిస్ అనేది x యాక్సిస్ అవుతుంది. సో పారాబోలా అనేది ఏ విధంగా ఉంటుందమ్మా, రైట్ సైడ్ ఓపెన్ అయ్యి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా రైట్ సైడ్ ఓపెన్ అయ్యి ఉంటుంది. ఇక్కడ వర్టెక్స్ అనేది ఆరిజిన్, ఫోకస్ అనేది x యాక్సిస్ మీద ఉంటుంది, a,0. ఓకే, డైరెక్ట్రిక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ప్యారలల్ టు y యాక్సిస్ ఉంటుంది. అర్థమైందా. అదేవిధంగా y² = -4ax అనేది కూడా స్టాండర్డ్ ఈక్వేషనే. సో y² = -4ax అయినప్పుడు ఫోకస్ అనేది ఏమవుతుంది, -a,0 అవుతుంది. డైరెక్ట్రిక్స్ అనేది x = a, వర్టెక్స్ అనేది ఆరిజిన్ అవుతుంది, అండ్ యాక్సిస్ అనేది x యాక్సిస్ అవుతుంది. ఇక్కడేంటి, పారాబోలా అనేది లెఫ్ట్ సైడ్ ఓపెన్ అయ్యి ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలమ్మా ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఈక్వేషన్ అనేది x² = 4ay అయినప్పుడు అక్కడ ఫోకస్ అనేది ఏమవుతుంది, 0,a అవుతుంది, అండ్ y = -a అనేది డైరెక్ట్రిక్స్ అవుతుంది, వర్టెక్స్ ఆరిజిన్ అవుతుంది. ఇక్కడ యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుంది, y యాక్సిస్ అవుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, x² ఉన్నప్పుడు y యాక్సిస్ అనేది యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా అవుతుంది, y² ఉన్నప్పుడు x యాక్సిస్ అనేది యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా అవుతుంది. ఇదే విధంగా x² = -4ay అయినప్పుడు ఫోకస్ అనేది ఏమవుతుంది, 0,-a, అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది, y = a, అండ్ నెక్స్ట్ వర్టెక్స్ అనేది ఆరిజిన్ అవుతుంది, y యాక్సిస్ అనేది యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా అవుతుంది. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు అదేవిధంగా యాక్సిస్ అనేది ప్యారలల్ టు x యాక్సిస్ అయితే ఏ విధంగా ఉంటుంది, ప్యారలల్ టు y యాక్సిస్ అయితే పారాబోలా ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలమ్మా. సో స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఏం చెప్పుకున్నామమ్మా, y² = 4ax, y² = -4ax, అండ్ x² = 4ay, అండ్ x² = -4ay. ఇవన్నీ స్టాండర్డ్ ఈక్వేషన్స్. అదేవిధంగా జనరల్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఈ స్టాండర్డ్ ఈక్వేషన్స్ అన్నింటిలో వర్టెక్స్ అనేది ఆరిజిన్ అమ్మా. జనరల్ ఈక్వేషన్లో నేను ఇప్పుడు వర్టెక్స్ h,k అనేది తీసుకుంటే కనుక పారాబోలా ఈక్వేషన్ ఏమవుతుందంటే y - k² = 4a × x - h అవుతుంది. ఓకేనా, అదేవిధంగా ఇప్పుడు యాక్సిస్ అనేది
ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అనుకోండి. ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అయినప్పుడు పారాబోలా ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఎక్స్ ఈక్వల్ టు ఏవై స్క్వేర్ ప్లస్ బీవై ప్లస్ సి ఫామ్లో ఉంటుందమ్మా. ఓకేనా? అండ్ సపోజ్ ప్యారలల్ టు వై యాక్సిస్ అయితే పారాబోలా ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందంటే వై ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంటుంది. ఓకేనా? సో ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అమ్మా, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, రోమన్ నెంబర్ 2లో సెకండ్ ప్రాబ్లము ఏమంటున్నారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా హూస్ ఫోకస్ ఈజ్ -2, 3 అండ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ ద లైన్ 2x + 3y - 4 = 0. ఆల్సో ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా. ఓకే, సో ఫస్ట్ ఏమి ఇచ్చారో రాయనమా. సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మనకి ఫోకస్ అనేది ఇచ్చారు. గివెన్ ఫోకస్ ఏమిచ్చారు? ఎఫ్ -2, 3 అండ్ అదేవిధంగా ఇంకేమి ఇచ్చారమ్మా? డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఇచ్చారు, లైన్ ఈక్వేషన్. సో డైరెక్ట్రిక్స్ ఎల్ అని తీసుకుందాం. ఏమిచ్చారు ఈక్వేషను? 2x + 3y - 4 = 0 ఇచ్చారు. మనం ఏం ఫైండ్ చేయాలి? పారాబోలా యొక్క ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయాలి. పారాబోలా డెఫినేషన్ చెప్పాను కదా ఇప్పుడే. ఏం చెప్పాను? ఏదైతే ఫిక్స్డ్ లైను ఫిక్స్డ్ పాయింట్ ఉన్నాయో ఈ రెండిటి నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండే సెట్ ఆఫ్ పాయింట్స్నే మనం పారాబోలా అంటామని చెప్పాను. ఇప్పుడు మనకి ఫిక్స్డ్ లైన్ ఇచ్చారు, ఫిక్స్డ్ పాయింట్ అంటే ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఇచ్చారు. అయితే పారాబోలా ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. నేనేం చేస్తానంటే పారాబోలా మీద ఒక పాయింట్ P అనేది తీసుకున్నాను, x1 y1 అని. అయితే డెఫినేషన్ నుంచి పారాబోలా మీద ఉండే ప్రతి పాయింట్ ఏ విధంగా ఉంటుంది? లైన్ నుంచి పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానమ్మా, ఒక పాయింట్ పారాబోలా మీద తీసుకున్నాను. లెట్ P x1 y1 బి ద పాయింట్ ఆన్ పారాబోలా. సో పారాబోలా డెఫినేషన్ నుంచి ఈ పాయింట్ ఏ విధంగా ఉంటుంది? ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఎంతైతే డిస్టెన్స్లో ఉంటుందో అదేవిధంగా డైరెక్ట్రిక్స్ నుంచి కూడా అంతే డిస్టెన్స్లో ఉంటుంది. డిస్టెన్స్ ఆఫ్ P x1 y1 ఫ్రమ్ L. ఓకే, సో ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఎంతైతే డిస్టెన్స్లో ఉంటుందో లైన్ నుంచి అంతే డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు 2 పాయింట్స్ ఎఫ్ ఏంటి? -2, 3. P అనేది x1 y1. డిస్టెన్స్ ఏమవుతుంది? ఫార్ములా అప్లై చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్స్. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్స్ ఏంటి? x1 -2 అంటే ఏం రాయొచ్చు? x1 -2 అంటే +2 కదా, హోల్ స్క్వేర్ ప్లస్ y కోఆర్డినేట్స్ y1 3 ఏం రాయొచ్చు? y1 - 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు L అనే లైన్ నుంచి పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఫార్ములా అనేది మనకేం తెలుసమ్మా? ఇప్పుడు ax + by + c అనేది లైన్ ఈక్వేషన్ అయితే P x1 y1 నుంచి డిస్టెన్స్ ఫైండ్ చేయడం అంటే ఏ విధంగా ఉంటుంది? ax1 + by1 + c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² అని తెలుసు కదా, స్ట్రైట్ లైన్స్ నేర్చుకున్నాం. ఓకే, అయితే ఫార్ములా అప్లై చేయండి. ఏమవుతుంది? మాడ్యులస్ ఆఫ్, ఇప్పుడు P x1 y1 నుంచి ఇక్కడ లైన్ ఏంటి? 2x + 3y - 4 = 0. సో 2x1 + 3y1 -4 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b². ఇక్కడ ఏ ప్లేస్లో 2 ఉంది, b ప్లేస్లో 3 ఉంది, అంటే 2² + 3². ఓకేనా? ఇప్పుడు ఇది సింప్లిఫై చేద్దాం. చూడండి, సో ఏమొచ్చిందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ x1 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 2x1 + 3y1 - 4 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2² అంటే 4, 3² అంటే 9. ఓకే, ఇప్పుడు బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి. ఇక్కడ స్క్వేర్ చేసినప్పుడు రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇంకేముంటుంది? x1 + 2 హోల్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు? x1² + 2² అంటే 4 ప్లస్ 2ab అంటే 4x1. అదేవిధంగా y1 - 3 హోల్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు? y1² + 9 - 6y1 ఈజ్ ఈక్వల్ టు, బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 2x1 + 3y1 - 4 హోల్ స్క్వేర్ బై రూట్, స్క్వేర్ చేసినప్పుడు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇంక ఇక్కడ ఏముంటుంది? 4 + 9 అంటే 13. ఓకేనా? ఇక్కడ 13 అనేది డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. ఏమవుతుంది? 13x1²
ప్లస్ 13 4s are 52 ప్లస్ 13 4s are 52x1 ప్లస్ 13y1 స్క్వేర్ ప్లస్ 13 9s are 117 మైనస్ 13 6 are 78y1 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇది చూడండి a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం. ఓకే, ఏమవుతుంది 2x1 స్క్వేర్ అంటే 4x1 స్క్వేర్ ప్లస్ 3y1 స్క్వేర్ అంటే 9y1 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ అంటే 16 నెక్స్ట్ 2ab అవుతుంది అంటే 4 3 12 x1 y1 నెక్స్ట్ 2bc అంటే ఏమవుతుంది 2 3 6 6 ఇంటూ మైనస్ 4 అంటే మైనస్ 24 y1 నెక్స్ట్ 2ac అంటే 2 ఇంటూ మైనస్ 4 మైనస్ 8 మైనస్ 8 ఇంటూ 2 మైనస్ 16 x1. ఓకేనా, దట్ ఇంప్లైస్ అన్ని టర్మ్స్ ఒకే వైపు తీసుకురండి. ఇక్కడ 13x1 స్క్వేర్ ఉంది, ఇటువైపు 4x1 స్క్వేర్, లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది కదా. 13 మైనస్ 4 అంటే 9x1 స్క్వేరు నెక్స్ట్ ఇక్కడ 13y1 స్క్వేరు ఇక్కడ 9y1 స్క్వేరు ప్లస్ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ కాబట్టి 13 మైనస్ 9 ఏమవుతుంది 4y1 స్క్వేరు నెక్స్ట్ x1 y1 టర్మ్ ఇటువైపు తీసుకొస్తే మైనస్ 12x1 y1. ఓకే, x1 టర్మ్ చూడండి ఇక్కడ 52x1 ఉంది, ఇటువైపు మైనస్ 16 కదా, లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది 52 ప్లస్ 16 అంటే 68x1. నెక్స్ట్ y1 టర్మ్ చూడండి ఇక్కడ మైనస్ 78 ఇక్కడ మైనస్ 24 లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది కదా, సో ఏమవుతుంది మైనస్ 54y1. ఇంకా కాన్స్టెంట్స్ ఏమున్నాయి చూడండి 52 ప్లస్ 117 ఏమవుతుంది 169, ఇక్కడ రైట్ సైడ్ 16 ఉంది, మైనస్ 16 చేస్తే ప్లస్ 153 ఈక్వల్ టు 0. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఈజ్ ఏమవుతుంది 9x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 12xy ప్లస్ 68x మైనస్ 54y ప్లస్ 153 ఈక్వల్ టు 0. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా వచ్చింది. ఇంకా ఏం ఫైండ్ చేయమన్నారు, సో ఇక్కడ ఇంకా లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఫైండ్ చేయమన్నారు అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఫైండ్ చేయమన్నారు. సో లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అంటే ఏ విధంగా ఉంటుందమ్మా, ఇప్పుడు యాక్సిస్ అంటే ఏం తెలుసు, ఈ డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్గా ఉంటూ ఫోకస్ ద్వారా పాస్ అయ్యేది యాక్సిస్ అవుతుంది. అండ్ లాటస్ రెక్టమ్ అంటే ఏంటి, ఇక్కడ పారాబోలా మీద ఉండే 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ అవి కూడా ఫోకస్ ద్వారా పాస్ అయ్యేటట్టు ఉన్నదనుకోండి, అది లాటస్ రెక్టమ్. సో లెంత్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఫోకస్ అనేది డైరెక్ట్రిక్స్ నుంచి ఎంతైతే డిస్టెన్స్లో ఉంటుందో, సపోజ్ p యూనిట్స్ డిస్టెన్స్లో ఉందనుకుందాం, అప్పుడు లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఏమవుతుందంటే 2p అవుతుంది. అర్థమైందా, ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్ అనేది ఎంతైతే డిస్టెన్స్లో ఉంటుందో దానికి 2 times లెంత్ అవుతుంది లాటస్ రెక్టమ్కి. సో ఫస్ట్ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఫైండ్ చేద్దాం. సో లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 2 into distance of focus from directrix. Okay, so length of the latus rectum is equal to 2 into distance అంటే ఫార్ములా ఏం చేయొచ్చు, మనకి లైన్ ఏం తెలుసు 2x ప్లస్ 3y మైనస్ 4 ఈక్వల్ టు 0 అని తెలుసు, ఫోకస్ ఏం తెలుసు -2, 3 కదా. సో ఇక్కడ -2, 3 x1 y1 అయితే ఏమవుతుంది డిస్టెన్స్ 2x1 అంటే 2 into -2 ప్లస్ 3y1 3 into y1 ప్లేస్లో 3 ఉంది -4 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into ఏమవుతుంది 2 into -2 -4 plus 3 into 3 9 -4 by square root of 2 square 4 plus 9. Okay, that is equal to 2 into -4 -8 9 minus 8 ఏమవుతుంది 1 by root 13. That is equal to 2 by root 13 units. Length of the latus rectum ఏమొచ్చింది 2 by root 13 వచ్చింది.
అదేవిధంగా యాక్సిస్ కూడా ఫైండ్ చేయమన్నారు కదా. సో ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఏమవుతుందమ్మా, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే యాక్సిస్ అనేది ఏ విధంగా ఉంది, ఫోకస్ ద్వారా పాస్ అవుతుంది అండ్ డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్గా ఉంది. అర్థమవుతుందా, యాక్సిస్ అనేది ఫోకస్ ద్వారా పాస్ అవుతుంది, డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్గా ఉంది కదా. సో ఈ 2 కండిషన్స్ యూజ్ చేసి మనం యాక్సిస్ యొక్క ఈక్వేషన్ అనేది ఫైండ్ చేద్దాం. సిన్స్ యాక్సిస్ అనేది ఏ విధంగా ఉందమ్మా, యాక్సిస్ పర్పెండిక్యులర్ టు డైరెక్ట్రిక్స్. ఓకే, ఇక్కడ డైరెక్ట్రిక్స్ని మనం ఏమనుకున్నాం, ఎల్ అనుకున్నాం కదా. సో పర్పెండిక్యులర్ కండిషన్ నుంచి యాక్సిస్ యొక్క స్లోప్ ఇంటూ డైరెక్ట్రిక్స్ యొక్క స్లోప్ చేస్తే ఏమవుతుంది, -1 అవుతుంది. అయితే మనకి డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఏంటి, 2x + 3y - 4 = 0. ఇదే ఈక్వేషన్ని నేను ఏ విధంగా రాయొచ్చు, 3y = -2x + 4, 3తో డివైడ్ చేస్తే y -2/3 × x + 4/3. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందమ్మా, y mx + c ఫామ్లో ఉంది కాబట్టి స్లోప్ అనేది ఏమవుతుంది, -2/3 అవుతుంది. ఓకేనా. సో యాక్సిస్ యొక్క స్లోప్ ఇంటూ డైరెక్ట్రిక్స్ యొక్క స్లోప్ ఇక్కడ ఏమొచ్చింది, -2/3. -2/3 = -1. దట్ ఇంప్లైస్ స్లోప్ ఆఫ్ యాక్సిస్ ఏమవుతుంది, 3/2 అవుతుంది. ఓకేనా, అర్థమైందా. -2/3ని రైట్ సైడ్ పంపించా. ఇప్పుడు యాక్సిస్ యొక్క స్లోప్ తెలుసు, అదేవిధంగా యాక్సిస్ అనేది ఫోకస్ ద్వారా పాస్ అవుతుంది కదా. పాయింట్ స్లోపు తెలిస్తే లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయడం తెలుసా, స్ట్రైట్ లైన్స్ చేసినప్పుడు నేర్చుకున్నాం. ఇక్కడ ఏమవుతుందమ్మా, యాక్సిస్ పాసెస్ త్రూ ఫోకస్ ఏంటి, -2, 3, having the slope ఏంటి, స్లోప్ 3/2 వచ్చింది. సో పాయింట్ స్లోపు తెలుసు అనుకోండి. ఇప్పుడు x1 y1 అనేది పాయింట్, స్లోప్ m అయితే లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, y - y1 = m × x - x1 కదా. సో ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ y - y1 అంటే 3 = m × m. స్లోప్ ఎంత, 3/2 × x - x1 అంటే -2 కదా, -2 + 2 అయ్యింది. దట్ ఇంప్లై సింప్లిఫై చేయండి, 2 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది. 2y - 6 = 3 ఇంటూ చేయండి, 3x + 6. దట్ ఇంప్లైస్ అన్ని టర్మ్స్ ఒకే వైపు రాస్తే 3x - 2y + 12 = 0. ఓకే, సో దిస్ ఈస్ ద యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా అవుతుంది. ఓకేనా, అర్థమైందా ఏ విధంగా చేసామో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం చూడండమ్మా, ఏమంటున్నారు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా హూస్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్ అండ్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్స్ -2, 1, 1, 2 అండ్ -1, 3 అంటున్నారు. ఓకేనా. సో ఇక్కడ మనం ఫైండ్ చేయాల్సింది పారాబోలా యొక్క ఈక్వేషన్ ఫైండ్ చేయాలమ్మా. అయితే పారాబోలా అనేది ఏ విధంగా ఉంటుందని ఇచ్చారు, ప్యారలల్ టు x యాక్సిస్ అని చెప్పారు. సో నేను క్లాస్ స్టార్టింగ్లోనే చెప్పాను, ఎప్పుడైనా పారాబోలా యొక్క యాక్సిస్ అనేది ప్యారలల్ టు x యాక్సిస్ ఉన్నప్పుడు ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా whose axis is parallel to x axis is ఏమవుతుంది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా, x = ay² + by + c అవుతుంది. ఓకేనా, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. అయితే అదేవిధంగా ఇంకేమి ఇచ్చారు, విచ్ పాసెస్ త్రూ అంటే పారాబోలా అనేది ఈ 3 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది అని చెప్పారు. గివెన్ దట్ పారాబోలా passes through -2, 1, 1, 2 and -1, 3 ఈ 3 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది కదా. సో ఏం చేద్దామంటే ఒక్కొక్క పాయింట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ -2, 1 ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి, xy ప్లేస్లో x ప్లేస్లో -2, y ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, -2 = a × y² అంటే 1² + b × y 1 + c.
దట్ ఎంప్లైస్ ఏమవుతుంది -2 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. అదేవిధంగా 1,2 అనే పాయింట్ ద్వారా కూడా పాస్ అవుతుంది కదా పారాబోలా. సో x ప్లేస్లో 1 y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ b ఇంటూ 2 ప్లస్ c. దట్ ఎంప్లైస్ ఏమవుతుంది 1 ఈజ్ ఈక్వల్ టు 4a ప్లస్ 2b ప్లస్ c. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 3. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటి -1,3 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. సో x ప్లేస్లో -1 y ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. -1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ b ఇంటూ 3 ప్లస్ c. దట్ ఎంప్లైస్ -1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 3 స్క్వేర్ అంటే 9a ప్లస్ b ఇంటూ 3b ప్లస్ c. ఓకేనా, ఇది ఈక్వేషన్ 4 అనుకోండి. ఇప్పుడు 2, 3, 4 ఈ 3 ఈక్వేషన్స్ని సింప్లిఫై చేసి ఏబిసి వాల్యూ ఫైండ్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 2 చేయండి. ఏమవుతుంది ఈక్వేషన్ 3 ఏంటి ఇక్కడ 4a ప్లస్ 2b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈక్వేషన్ 2 ఏంటి a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -2. మైనస్ అన్నాం కాబట్టి ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. సింప్లిఫై చేయండి. 4a మైనస్ a అంటే 3a, 2b మైనస్ b ప్లస్ b, c మైనస్ c క్యాన్సిల్ అయితే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 3 అవుతుంది. ఇది ఈక్వేషన్ 5 అనుకోండి. ఓకే, ఇదే విధంగా ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3 చేయండి. ఏమవుతుంది ఈక్వేషన్ 4 ఏంటి 9a ప్లస్ 3b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ మైనస్ ఈక్వేషన్ 3 చేయండి. ఈక్వేషన్ 3 ఏంటి 4a ప్లస్ 2b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 1. మైనస్ కాబట్టి ఏమవుతుంది ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. సింప్లిఫై చేయండి. ఏమవుతుంది 9a మైనస్ 4a అంటే 5a ప్లస్ 3b మైనస్ 2b అంటే b, c మైనస్ c క్యాన్సిల్ అయితే 0, -1 -2. ఇది ఈక్వేషన్ 6 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 6 అండ్ ఈక్వేషన్ 5 సింప్లిఫై చేయండి. ఏమవుతుంది ఈక్వేషన్ 6 మైనస్ ఈక్వేషన్ 5 చేయండి. ఈక్వేషన్ 6 ఏమొచ్చింది 5a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు -2 మైనస్ ఈక్వేషన్ 5 ఏంటి 3a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 3. మైనస్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ప్లస్ అనేది మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, 5a మైనస్ 3 అంటే 2a ప్లస్ b మైనస్ b క్యాన్సిల్ అయింది. -2 - 3 అంటే -5. దట్ ఎంప్లాయిస్ a ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది -5/2. ఇప్పుడు ఏ వాల్యూని ఈక్వేషన్ 6 ఆర్ 5లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది ఫ్రమ్ ఈక్వేషన్ 5 ఏం తెలుసు 3a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 3. ఏ ప్లేస్లో -5/2 సబ్స్టిట్యూట్ చేసామనుకో ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 3. 3 ఇంటూ -5/2 అంటే -15/2 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 3. దట్ ఎంప్లాయిస్ b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 ప్లస్ 15/2 b ఈజ్ ఈక్వల్ టు 21/2 అవుతుంది. ఇప్పుడు ఏబి యొక్క వాల్యూస్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 2 అనేది ఏం తెలుసు a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -2. దట్ ఎంప్లాయిస్ a అంటే వాల్యూ ఏమొచ్చింది -5/2 ప్లస్ b అంటే 21/2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -2. సో 21 - 5 అంటే ఏమవుతుందమ్మా 16/2 plus c is equal to -2. That implies 8 plus c is equal to -2. c is equal to -10. Okay, a, b, c values వచ్చేసాయి కాబట్టి therefore equation of the parabola ఏమవుతుంది equation of the parabola is x equal to a y square. a అంటే -5/2 y square ప్లస్ by, b అంటే ఏంటి 21/2 y ప్లస్ c -10. ఓకేనా. సో ఇప్పుడు రైట్ సైడ్ 2 అనేది ఎల్సిఎం తీసి లెఫ్ట్ సైడ్ పంపించండి. ఏమవుతుంది 2x ఈజ్ ఈక్వల్ టు -5y² ప్లస్ 21y -20. సో అన్నీ ఒకే వైపు తీసుకురండి 5y²
plus 2x minus 21y plus 20 equal to 0. So this is the required equation of the parabola. ఓకేనా, అర్థమైందా ఏ విధంగా చేసామో? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఈ ప్రాబ్లం కూడా ముందు చేసిన ప్రాబ్లంలానే చేయాలమ్మా. అయితే అక్కడ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండేటట్టు అడిగారు. ఇక్కడేంటి వై యాక్సిస్కి ప్యారలల్గా ఉండే పారాబోలా ఈక్వేషన్ అడిగారు. సో వై యాక్సిస్కి ప్యారలల్గా ఉండేటట్టు పారాబోలా ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా parallel to y axis is ఏ విధంగా ఉంటుందని చెప్పాను. y is equal to ax square plus bx plus c. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకా ఏమి ఇచ్చారు మనకి, పారాబోలా అనేది 3 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుందని ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని కూడా మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మనకి ఏబిసిలో 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 3 ఈక్వేషన్స్ని సింప్లిఫై చేస్తే ఏబిసి వాల్యూస్ వస్తాయి. చూడండి, గివెన్ దట్ పారాబోలా passes through ఏంటా పాయింట్స్ 4, 5, -2, 11 అండ్ -4, 21. ఓకేనా, ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ చూడండమ్మా. ఫస్ట్ 4, 5 ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 4, వై ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, 5 is equal to a into 4 square plus b into 4 plus c. దట్ ఎంప్లైస్ ఏమవుతుంది, 5 is equal to 16a plus 4b plus c. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. అదేవిధంగా ఇంకా ఏంటి, -2, 11 అనే పాయింట్ ద్వారా కూడా పాస్ అవుతుంది కదా. సో ఎక్స్ ప్లేస్లో -2, వై ప్లేస్లో 11 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, 11 is equal to a into -2 square plus b into -2 plus c. దట్ ఎంప్లైస్ ఏమవుతుంది, 11 is equal to 4a minus 2b plus c. ఇది ఈక్వేషన్ 2 అని తీసుకున్నా. ఇంకొక పాయింట్ ఏముంది మనకి ఇక్కడ, -4, 21 ద్వారా కూడా పాస్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఎక్స్ ప్లేస్లో -4, వై ప్లేస్లో 21 సబ్స్టిట్యూట్ చేయండి. 21 is equal to a into -4 square plus b into -4 plus c. దట్ ఎంప్లైస్ ఏమవుతుంది, 21 is equal to 16a minus 4b plus c. ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 1, 2, 3 సింప్లిఫై చేసి ఏబిసి వాల్యూస్ ఫైండ్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేయండి. ఈక్వేషన్ 1 ఏ ఉంది ఇక్కడ, 16a plus 4b plus c is equal to 5 మైనస్ ఈక్వేషన్ 2 ఏ ఉంది, 4a minus 2b plus c is equal to ఏముంది 11. మైనస్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. 16a minus 4a అంటే ఏమవుతుంది, 12a, 4b plus 2b అంటే ప్లస్ 6b ప్లస్ c మైనస్ c క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -6. ఇది సింప్లిఫై చేశారనుకో, 6తో డివైడ్ చేస్తే బోత్ సైడ్స్ ఏమవుతుంది, 2a plus b ఈజ్ ఈక్వల్ టు -1. ఇది ఈక్వేషన్ 4 అని తీసుకోండి. ఇదే విధంగా ఇప్పుడు నేను ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 1 చేస్తున్నాను. చూడండి, ఈక్వేషన్ 3 ఏ ఉంది, 16a minus 4b plus c is equal to 21 మైనస్ ఈక్వేషన్ 1 ఏ ఉంది, 16a plus 4b plus c is equal to 5 ఉంది. అయితే మైనస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. 16a minus 16a క్యాన్సిల్ అయింది, c మైనస్ c క్యాన్సిల్ అయింది. -4b అంటే ఏమవుతుంది, -8b is equal to 21 minus 5 అంటే 16 అయ్యింది. ఓకే, సో -8b ఈక్వల్ టు 16 అంటే b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -2 అవుతుంది. ఓకేనా, b ఈక్వల్ టు వాల్యూ ఏమొచ్చింది, -2. ఇప్పుడు ఈ b వాల్యూని ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది, b ఈక్వల్ టు ఏమొచ్చింది, -2 వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ 4 ఏంటుంది మనకి, 2a plus b is equal to -1.
2a minus 2 is equal to minus 1 అంటే 2a is equal to 1. a is equal to 1/2 అయ్యింది. ఓకేనా? సో ఇప్పుడు ఏబి వాల్యూస్ తెలిసాయి కదా. ఈ ఏ అండ్ బి వాల్యూస్ని ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1, 2, 3 ఏదైనా సరే సి వాల్యూని ఫైండ్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఫ్రమ్ 2 ఏం తెలుసు, 4a minus 2b plus c ఈక్వల్ టు 11 అని తెలుసు. 4 ఇంటూ ఏ అంటే 1/2 మైనస్ 2 ఇంటూ బి అంటే ఏంటి -2 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 11. 2 2s are 4. 2 ప్లస్ 4 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 11. సి ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2, బి ఈజ్ ఈక్వల్ టు -2, సి ఈక్వల్ టు 5 అయ్యింది. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుందమ్మా, ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా y is equal to ax square అంటే 1/2x square plus bx అంటే -2x plus c that is 5. ఇప్పుడు 2తో మల్టిప్లై చేయండి బోత్ సైడ్స్, ఏమవుతుంది 2y is equal to x square minus 4x plus 10. ఓకేనా? అన్ని టర్మ్స్ ఒకే వైపు రాస్తే x square minus 4x minus 2y plus 10 is equal to 0. ఓకే, దిస్ is the required equation of the parabola. ఓకేనా? అర్థమైందా? సో ఈ క్లాస్లో మనం ఎక్సైజ్ 10bకి సంబంధించి రోమన్ నెంబర్ 2లో 2, 3, 4 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఎక్సైజ్ 10b అనేది కంప్లీట్ అయిందమ్మా. నెక్స్ట్ మనం ఎలిప్స్కి సంబంధించి ఎక్సైజ్ 10c ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.